ఈరోజు మీతో ప్రభు నాకు చెప్పమని నాకు చాలా స్పష్టంగా తెలియపరిచింది. ద టైటిల్ ఇస్ మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య దేవుని యొక్క దాసులకు చాలా అవసరం. మీకు మీరు చెప్పుకోవాలి ఏంటంటే మనకి ఏం పరిచయం అవసరం తెలుసా? పరిశుద్ధాత్మ పరిచర్య మనకు కలగకుండా మనం ఫలించాలను కాదు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మనకి కలగకుండా మనం ఫలించాలను కాలేదు. అభిషిక్తులు ఉన్నారు కానీ పరిచారకులు ఇంకా కాలేదు. వాళ్ళు ప్రైజ్ గాడ్. సౌలు అభిషిక్తుడే ఆమె, కానీ పరిచారకుడు కాదు. ప్రైజ్ గాడ్. కోరాహు అభిషిక్తుడే, నాదాబు అభిషిక్తుడే, పరిచారకులు అవ్వలేదు. వాళ్ళు టెంపరీ ఉన్నారు, తర్వాత మాయన అయిపోయారు. జియాలజీ వాళ్ళకి వంశాలను రాసుకుండగా సంఖ్యాకాలం చదవస్తున్నారు. వారు చనిపోయారు కాబట్టి వాళ్ళ వంశపడింది ఎందుకు రాయలేదు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? వాళ్ళ పరీక్షని ఆగిపోయింది. వేరే వాళ్ళు వాళ్ళ పరీక్షను తీసుకున్నారు. సంఖ్యాకాలం 26 వచ్చారు. చూడండి, 61 వచ్చారు. సంఖ్యాకాలం 26, 61. నాదాబు అబీహును ఇశ్రాయేలులో లెక్కింపబడిన వాళ్ళ స్వాస్థ్యము గమనించండి. their ministry was dead. Somebody stayed in the ministry. ఎందుకంటే పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా దేవుని సమాజం ముందు ప్రజలను కూర్చున్న వారు వీళ్ళు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏర్పాటు చేయబడి కూడా పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా నిలబడటం అంటే పరిశుద్ధాత్మ పనికి ఆటంకం కలగ చేశారు. పరిశుద్ధాత్మ పరిచర్యను ఎదిరించారు. ఒక సేవకుడు, మినిస్టర్, ఒక పరిచారకుడు, ఒక దైవజనుడుగా మార్చబడేది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య తన జీవితంలో జరిగినప్పుడు మాత్రమే అభిషిక్తుడైనప్పటికీ పరిచారకుడుగా మారగలడు. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. దేవుని ఆత్మ కలిగిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని అభిషేకం పొందిన వారు చాలా మంది ఉన్నారు. దేవుని యొక్క తలాంతులు కలిగిన వారు ఉన్నారు. దేవుని ఏర్పాటు కలిగిన వారు ఉన్నారు. వాళ్ళ ఉద్యోగము మరొకడు తీసుకున్నారు. వాళ్ళ ఉద్యోగము అపోస్తలుల 12 మందిలో డిస్కవరీ ఉద్యోగం మరొకడు తీసుకున్నారు. మీ ఉద్యోగం మరొకడు తీసుకోవడం అని లేఖనంలో రాయబడిన ప్రకారం మొదటి అధ్యాయంలో అపోస్తల కార్యాలు పేతురు లేచి నిలబడి మరి ఆయన పరిచర్య లేఖనాల ప్రకారం నెరవేర్చబడింది. తను ఆ విధంగా చనిపోయాడు. మనం చీట్లు వేసి మొదటి నుంచి మనతో ఉన్నవాడిని అని చెప్పి ఏర్పాటు చేసుకుంటారు. 10వ వాడిని నీ ఉద్యోగం మరొకడు ఏమైంది, ఎందుకు తీసుకున్నాడు? ఒకడు నువ్వు చనిపోయావు కాబట్టి. నువ్వు చనిపోవచ్చు పెట్టి నువ్వు చనిపోతే ఏమైంది? ఆత్మీయంగా when you die means your ministry dead. లోతైన విషయం ఇది. ఒకటి పరిచర్య ఎలా చచ్చిపోతుంది అంటే భౌతికంగా చచ్చిపోతుందా? ఏమి భౌతికంగా చచ్చిపోతాం కానీ పరిచర్య చచ్చిపోయింది. ఎందుకు తెలుసా? యాజకుడితో మాట్లాడాల్సిన దేవుడు అంటే ఎలాగైనా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వెళ్ళి సౌలు చచ్చిపోయాడు.
వచ్చింది. మనుషులు బ్రతికే ఉన్నారు కానీ పరిచయలు చచ్చిపోయినాయి. దైవజనులు బ్రతికి ఉన్నాము కానీ మన పరిచయం చచ్చిపోకూడదు. దేవుడు స్తోత్రం. అంటే ఇంకా బ్రతికి ఉన్నామంటే దాని అర్థం ఏంటో తెలుసా? మన పరిచయలు చనిపోవడానికి కారణం ఏంటో తెలుసుకోవాలి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్యను మనము వ్యతిరేకించినప్పుడు మనం పరిచయం చేయాలి. నిన్ను పరిచారకుడిగా చేసేది పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. సో the title, the ministry of the Holy Spirit. The ministry of the Holy Spirit. ఈ పరిశుద్ధాత్మ పరిచర్య ఎక్కడ మొదలవుతుంది? ఈ పరిశుద్ధాత్మ పరిచర్య ఎలా ఉంటుంది? అది ఏమిటి? ఆమె అతను ఒక విషయం రాశారు. ఈ పరిశుద్ధాత్మ పరిచర్య ఏ విధంగా ఉంటుంది అని కొన్ని విషయం దగ్గర మాట్లాడతారు. మెయిన్లీ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుందో తెలుసండి? మన సంఘాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ దేవుని స్వరూపం మన దగ్గర చూస్తున్నాం. కానీ పరిశుద్ధాత్మ పరిచర్య మొదట 3:20 ఎఫెసీ పత్రిక 3:20 మనలో కార్య సాధక చేయి తన శక్తి చొప్పున ఇంగ్లీష్ బాగా రైట్. సో ఇంగ్లీష్లో చదువుతారు. నౌ unto him is able to do exceeding abundantly above all that worketh, that we ask nothing according to the power that worketh in us. English lo raskondi, power that worketh in us. In old English, power that works in us. Power that works in us. Power that works in us. అపోస్తలుల పౌలు ఎఫెసీయులకు రాస్తున్నప్పుడు అసలు పవర్ ఎక్కడ పనిచేస్తుందో వినిపించాడు. నాకు పవర్ బయట కనిపిస్తుంది, అపోస్తలుల పౌలుకి పవర్ లోపల కనిపిస్తుంది. స్మిత్ బిగిల్స్వర్త్ మాట్లాడారు. స్మిత్ బిగిల్స్వర్త్ అందరికీ తెలుసు కదండి, దైవజనులు అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ తెలియని వాళ్ళకు చెప్తారు. స్మిత్ బిగిల్స్వర్త్కి విశ్వాసం అనే వరం ఇవ్వబడింది. గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ 9 వరాలు ఉన్న వరమే. అందరికీ విశ్వాసం ఉంది కానీ గిఫ్ట్ ఆఫ్ ఫెయిత్ వేరు. అతనికి దేవుడిచ్చిన కృప ఏంటంటే అతను చనిపోయిన వాళ్ళు లేకపోతే సువార్త చెప్తాడు. ఎక్కువ వాడి భార్య చనిపోతే వాడి భార్య లేపాడు ఒక రోజున. లేపి ఏంటి నాకు లేపాడంటే భీమస్నాలు ఎప్పుడున్నాయి అని అడిగి మళ్ళీ కొడుకున్నాను. స్మిత్ బిగిల్స్వర్త్ దగ్గర బయటకు వెళ్తే మీటింగ్స్ ఆయన వచ్చేవారు 4 రోజులు కూడా బాడీ కాంటాక్ట్ వచ్చేవాడు. ఒకరోజు అట్లాగే ఒక ఇంటికి వస్తే అయ్యా నేను చనిపోయి నీ కోసం వచ్చామన్నారట. ఉంటే ఆయన అన్నాడు, ఇతడు మరణం పొందాడా అన్నాడు. లేదంటే సువార్త వినలేదు అన్నారట. ఏంటి ఈయన జీవితం అంతట్లో ఒకసారి కూడా సువార్త వినకుండా ఎట్లా చచ్చిపోతాడు? ఒకసారైనా సువార్త వినాలి అని వాడిని కొట్టే వాడు లేచి నిలబడ్డాడట. వాడి సువార్త దేవుడు అని ఏమంటాడు తెలుసా? వీడు సువార్త వినకుండా ఎలా చచ్చిపోతాడు? అలాగే ఇతరులకి మీకు రెండోసారి సువార్త వినే అధికారులు ఎవరిచ్చారు? అంటే ఒకసారి విన్నవాడు వెళ్ళి ఇంకొకటి చెప్తారట.
ఆలోచించారు. సువార్త వినకుండా ఎలా చచ్చిపోతాడు? కుదరదు. ఏం కుదరదు? చచ్చిపోయినా కుదరదు అన్నాడు. ఏంటంటే చచ్చిపోయినట్టు సువార్త చెప్పి వాడు బాధపరుచుకుంటే వాడు కొంతమంది జరుగుతుంది. ఆయన అన్నాడు, నన్ను మీరు బయటకు చూస్తున్నాను కదా, నేను చాలా పవర్ఫుల్, నేను 1000 రెట్లు పవర్ఫుల్ లోపల అన్నాడు. దేవుడు చదువుకుంటా, దేవుడు స్తోత్రం. 1000 రెట్లు పెద్దవాడిని లోపల అన్నాడు. గొప్ప దైవజనుడు. అసలు పరిచర్య ఎక్కడ గొప్పది అంటే అసలు లోపల పరిచర్య చాలా పెద్దది. లోపల 1000 రెట్లు అంటే బయట ఒక రెట్టు మనం చూస్తాం. మనం బయట చూసే దాన్ని బట్టి లోపల ఎంత ఉందో మనకు అర్థమవుతుంది. అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే ద పవర్ దట్ వర్క్ ఇన్ us, మనలో కార్య సాధకము చేయడం దేవుని శక్తి. దేవుడు స్తోత్రం. దేవుని యొక్క శక్తి ఎక్కడ పనిచేస్తుందో తెలుసా? పౌలుకి మనకి సంఘాలు విస్తరించు, దేవుడు స్తోత్రం విస్తరిస్తే కావాలని, కానీ దాని వెనక యొక్క ప్లాట్ఫామ్ మనకు సరిగ్గా అర్థమవ్వాలి. దేవుని యొక్క శక్తి పనిచేస్తూ ఉంది అంటే ఆ వ్యక్తి తన లోపల దేవుడు కాదు అలా జరుగుతుంది అని ఒక ఒప్పుకొనుకు రావాలి. దేవుడు స్తోత్రం. ద మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఎక్కడ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ పరిచర్య మన అంతరంగంలో స్టార్ట్ అవుతుంది. అది మనలను పరిచారకులుగా మారుస్తుంది. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మనలో జరగకపోతే మనం బయటికి పరిచారకులు కాలేము. మనం చేసే పరిచర్యగా ఉంటుంది కానీ అది జీవితాలను మార్చలేదు. అది నీకే సంతృప్తినివ్వలేదు. నేను చేయగలిగింది నేను చేస్తున్నాను, మిగతాది దేవుడు చేస్తాడు అని చెప్పగలిగే మనస్సాక్షి అనుకుంటాను. వేరే వాళ్ళ మీద నవ్వు మోపుతాను మాట్లాడతాం కానీ నేను చేయవలసింది నేను చేశాను. ఈ రోజున నేను ప్రభుత్వ దగ్గర ఏం చెప్తాను తెలుసా? నువ్వు చెప్పమంది నేను చెప్పానంటే నాకు ఆ కన్విక్షన్, ఆయన బోల్డ్నెస్ ఉంది. ఎందుకంటే నేను చెప్పాలనుకున్నది నేను చెప్తాను, నేను భయపడతాను. దేవుడు సమర్పణ గారు నా పాపకు సేవకు మీటింగ్ జరుగుతుంది కదా, మీరు క్యాప్షన్ ఇవ్వండి కదా. నేను క్యాప్షన్ ఓకే, కానీ ఒక విషయం అదే తెలుసా, నేను లాస్ట్ మినిట్ లో దేవుడు గురించి అన్నాను. చాలా సార్లు సిద్ధపడదు. దేవుడు ఇచ్చిన ఆత్మ నడిపి ప్రకారం నేను సిద్ధంగా ఉంటాను. అదే సమయంలో అతనికి 100% ప్లాట్ఫామ్ ఎక్కిన అతనికి రైట్స్ ఉంటాయి. ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మనలో జరగకుండా ఆయన పరిచర్యకు మన పరిచారకులు కాలేదు. మనకు అవసరమైన ఏంటి అంటే the ministry of the Holy Spirit where in us. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎలా స్టార్ట్ అవుతుంది, దాని స్వరూపం ఏంటి, అది ఏం చేస్తుంది మనం చూద్దాం తర్వాత. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మనలో స్టార్ట్, మనలో చక్కని మాట ఉంది. మోషే మీ టైం ఏంటి కదా బయలుదేరాడు. దేవుడు అన్నాడు, మోషే నీ సహోదరుడు అమరుడు ఉన్నాడు, నువ్వు కూడా వెళ్ళే సమయం దగ్గర పడింది. కానీ మోషే ఏమన్నాడు గుర్తుంది కదండి మీకు? ఏమన్నాడు? ఒక కాపరి లేని గుండెలని ఉండకూడదు. ఒక కాపరిని, ఒక లీడర్ని, ఒక వ్యక్తిని ఏర్పాటు చేయాలి. అప్పుడు దేవుడు ఎవరు? దేవుడు ఎమోషన్ గురించి మాట్లాడే మాట చూడండి. సంఖ్యాకాండం 27వ అధ్యాయం 18వ వచనం. సంఖ్యాకాండం 27 18. బ్రదర్స్ చదువుతారు, మాస్టర్స్ చదువుతారు. ఎందుకంటే ఇది కొంచెం మీ చదువుకుంటే బాగుంది.
ఏంటండి? ఆత్మను పొందినవాడు. నూనె కుమారుడిని యెహోషువ ఆత్మ పొందినవాడు. నీవు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకులకు ఎలియాజరు ఎదురును సర్వ సమాజం ఎదురును అతన్ని నిలబెట్టి వారి కన్నుల ఎదుట అతనికి ఆజ్ఞయించు. A man in whom is the Spirit. A man in whom is the Spirit. అసలు ఏమని అడిగాడో తెలుసా? పైన మోషే ఏమడిగాడో తెలుసా? మోషే అడిగిన దాంట్లో విధానం మొదటి నేను వెళ్ళిపోతున్నాను, ఎవరిని ఏర్పాటు చేయలే కాదు. ఏమడిగాడో చూడండి, పైకి వచ్చుకుంటాం. అప్పుడు మోషే యెహోవాతో ఇట్లా చాలా జాగ్రత్త చూడండి ఆ మాట. యెహోవా అందరూ చెప్తామండి, సమస్త. ఎప్పుడైతే మీరు అలా ప్రార్థన చేశారు అంటే తనకి ఏదో తెలుసు అలా ప్రార్థన చేయడం. సమస్త ఆత్మలకు, సమస్త హృదయాలకు కాదు, సమస్త ఆత్మలకు, మానవుల ఆత్మలకు you are the Lord of all the spirits of the flesh. మనుషుల ఆత్మలన్నిటికీ దేవుడికి. ఎందుకో తెలుసా? ఆయన ఎలా అన్నాడు? దేవుడు కూడా కింద జవాబు ఇచ్చాడు తెలుసా? నాకు నువ్వు పిలువు, ఎలీషాను అభిషేకించు, నువ్వు పిలువు, వాళ్ళు అభిషేకించు అన్నట్టు అందరికి ఇక్కడ. ఆయన అడిగింది దేవుడు కూడా అన్నాడు, ఇన్ హూమ్ ద స్పిరిట్. ఈ భూమి మీద ఆత్మల యొక్క మనుషులు ఉన్నారా? ఉన్నారండి. బ్రతుకున్నాము అంటే ఆత్మ ఉన్నారు. మరి ప్రత్యేకంగా ఏమంటున్నారంటే ద సన్ ఆఫ్ మ్యాన్ యెహోషువ, నూనె కుమారుడైన యెహోషువ, ఇన్ హూమ్ ద స్పిరిట్. ఆయన ఆత్మ ఉన్నది అన్నాడు. ఎవరికి ఆత్మ లేదు? నాదాలకు లేదా, ఎలియాజరుకి లేదా? వీళ్ళందరూ చనిపోయారు. మరి దాని తర్వాత కొంతమంది ఉన్నారు కదా, యాజకులు ఉన్నారు కదా, ఇంకా అబ్రహాము కుమారులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆత్మ లేదా? పరిశుద్ధాత్మ వాళ్ళని ప్రత్యేకించలేదా యాజకత్వానికి? ఈ వ్యక్తికి ఆత్మ వ్యత్యాసమైన ఆత్మ. ఎందుకంటే ఈ వ్యక్తికి ఆత్మ యెహోవా పరిచారకుడైన మోషే యొక్క పరిచారకుడు యెహోషువ. మోషే పరిచారకుడు, యెహోవా పరిచారకుడు మోషే. మోషే పరిచారకుడు ఎదుర్కొన్న ఆత్మ వాట్ కైండ్ ఆఫ్ స్పిరిట్? ఎదుర్కొన్న ఆత్మ వేరే ఆత్మ. ఏ ఆత్మ తెలుసు? ఆమె దేని ఆత్మ? ఎదుర్కొన్న ఆత్మ he has some spirit that he can allow the ministry of the Spirit of God. దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క గుడారంలో తిరిగినప్పుడు 33వ అధ్యాయం నిర్మాణంలో ఇతను బయటికి రాలేదట. దేవుని స్తోత్రం. ఆ వ్యక్తికి నేర్చుకునే ఆత్మ ఉండాలి. ఏమంటారండి? దేవుడు చాలా అద్భుతంగా ఒక మాట గ్రహించండి. సేవకులుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మన యొక్క హృదయం చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య గొప్ప పరిచర్య. ఆ పరిచర్య ఎలా ఉంటుందో మనం చూద్దాం. ఆ పరిచర్య మన హృదయాల్లో జరిగే పరిచర్య. దేవుని స్తోత్రం. పరిస్థితులకి దిగాలు పడవడం, పరిస్థితులకు భయపడవడం, నీకున్న ధైర్యాన్ని బట్టి మాట్లాడటం కాదు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య నీలోను అంగీకరించడాన్ని బట్టి వచ్చిన ధైర్యం. దేవుని స్తోత్రం. మన ఉపవాస ప్రాంతాన్ని బట్టి వచ్చిన ధైర్యం కాదు. పరిశుద్ధాత్మ పరిచర్యను బట్టి నువ్వు వేరొక వ్యక్తిగా మార్చబడతావు. పేతురు యేసు ప్రభువు ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడతాడు. ఒక దినం వచ్చింది, పేతురుకి పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య తన హృదయంలో స్టార్ట్ అయింది. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య చాలా స్పీడ్గా ఉంటుంది. ఎలా ఉంటుందండి? నువ్వు అనుమతించిన స్థాయిని బట్టి చాలా స్పీడ్ ఉంటుంది. జస్ట్ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి ఏర్పడిన 40 రోజులు వారు కనిపించుకున్నారు.
చూపించుకున్నాడు. తర్వాత ఆయన ఆరోహణ అయిపోయాడు. జస్ట్ ఆ తర్వాత 10 రోజులు పెంటెకోస్తు వచ్చింది. 50 రోజులు అక్కడ మార్పు చూడండి. చాప్టర్ 1 మొదటి అధ్యాయంలో మాట్లాడిన వ్యక్తి ఎవరండి? పేరు ఎవరండి? ఏం మాట్లాడారు? లేఖనాలు మాట్లాడారు. ఇంకా పరిశుద్ధాత్మ ఆత్మ ఇంకా రాలేదు పెంటెకోస్తుకి. అప్పటికి మనలో ఒకటి నేడు లేఖనాల ప్రకారము వాటికి ఉద్యోగం తీసుకుంటాడే ఉన్నది కాబట్టి అతనికి లేఖనాలు తెలుసు. చీట్లు వేసి మనతో ఉన్న వాటి మధ్యని ఏర్పాటు చేశాడు. చాప్టర్ 2 మాట్లాడింది ఎవరు? పేతురు. పెంతెకోస్తు దినమున లేచి, మీరు అనుకుంటున్నట్లు మీరు ఉదయాన్నే లేచి మద్యం తాగిన వారు కాదా. చాప్టర్ 3 మాట్లాడింది ఎవరు? పేతురు యోహానులు ఆ యొక్క సున్నాపన దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు వాడు లేపిన తర్వాత పేతురు మాట్లాడే దేవుని స్తోత్రం. చాప్టర్ 4 మాట్లాడింది ఎవరు? పేతురు. ఏం మాట్లాడారు? వీళ్ళని తీసుకొని హింసిస్తూ ఉండగా ఈ యొక్క గుంటి వాడు లేపింది మీరుగా, మీరు ఏ నామంలో లేపారు, మీరు ఏ పదాన్ని బట్టి లేపారు. ఎందుకంటే వేరే నామాన్ని వాడు మంచి కనుక చెప్తే వాళ్ళని చంపొచ్చారు. మాట్లాడింది ఎవరు? అయిన వచ్చాడు. ఏం చెప్పిందండి? అన్ని సమయం మాట్లాడింది ఎవరు? మొదటి 5 అధ్యాయాలను పేతురు తీసుకున్నాడు. ముమ్మారు పలికాడు, 2 సార్లు కొడుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చింది తనకు ఆ ధైర్యం? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య ఏం చేస్తుంది సార్? ప్రభుని మీకు నిజం చేస్తుంది. ప్రభు మీకు తెలుసుకుంటాడు. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు ఇక్కడ నుండి వెళ్ళి, యేసు ప్రభు మనతో ఉంటే మంచిదా, వెళ్ళిపోతే మంచిదా అని యేసు అన్నాడు. కానీ నేను మన శిష్యులు నువ్వు ఉంటే బాగుంటుంది అనుకుంటే, నువ్వు ఉంటే బాగుంటుంది. నువ్వు ఇక్కడే ఉన్నాడు. నువ్వు ఉంటుంటే మాకేం కావాలి? నిన్ను మోసం చేస్తామన్నా వస్తున్నాం. కానీ యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా? ఇప్పుడు నేను పక్కన ఉన్నాను, చాలా పడుతుంది. మీరు ఎప్పుడు గమనించుంటారు. ఆమె నాన్న పక్కన ఉంటే కొడుకు ఎంత ధైర్యం అవుతుంది. కానీ నాన్న అంటున్నారు, నేను వెళ్ళిపోతే మంచిదిరా. నేను తేడాగా ఉంది. నేను ముట్టుకోవచ్చు, నేను చూడవచ్చు, నీతో నేను మాట్లాడచ్చు, నేను ఏది కావాలో నీకు చెప్పచ్చు, నువ్వు నాకు చేస్తావు, నాకు ధైర్యం ఉంటుంది. నువ్వు ఉంటే నేను ఎవరు చూడగా తినగలుగుతాను. నువ్వు ఉంటే అందరూ విడిచిపెట్టా, నేను మాత్రం ప్రాణం పెడతాను. నువ్వు ఉంటే నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికి వస్తావు. వచ్చే నిజంగా సుఖం ఎక్కడికి వెళ్తే ఎండబడి వచ్చాడు. కానీ యేసు ప్రభువు నేను అన్నట్టు మీ మంచిగా దాంతో నేను తెలుసా, నేను మీ పక్కన ఎంత ఉన్నా మీ లోపల పరిచయం జరగాలి. అది మీరు వెళ్ళాలి, మీ లోపల జరగదు. దేవుడి స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. ఆ పరిచయం జరగకే నేను కొంచెం పక్కకి వెళ్ళగానే నేను ఎవరో తెలియదు అంటున్నా. కానీ ఆ పరిచర్య జరిగితే నేను మీ దగ్గర లేకపోయినా ఆయన మీ మధ్య ఉన్నాడు, మీ నోట ఉన్నాడు, మీ హృదయంలో ఉన్నాడు. ఆమె మీరు విశ్వసించడానికి ఆయన సజీవుడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మన హృదయాలు. పరిశుద్ధాత్మ దేవుడు చేసేది ఆయన పరిచర్య చేస్తాడు. ఆయన పేరు కంఫర్టర్. ఇంకొక అధ్యాయం దాని ఇంకొక మీనింగ్ హెల్పర్, సహాయం. ఏంటండి? ఎవరండి ఈ బాబు ఇంట్లో? ఈ పాప ఎవరండి? మా ఇంటి హెల్పర్. ఎవరు సార్ షాప్ పెట్టిన హెల్పర్? సార్ ఏం చేస్తాడు? హెల్పర్ అంటే అర్థం ఏంటి? వేదిక సహాయకుడు. కానీ ఇంట్లో వచ్చినప్పుడు వీడు హెల్పర్ అంటే అర్థం ఏంటి? పరిచయం చేస్తాడు. నా పల్లె హెల్పర్ లేండి. మోటార్ తీసుకుని వాళ్ళ హెల్పరా? ఏంటి హెల్పరు? వాడు దీనికి పరిచయం చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు హెల్పర్ అంటే ఏంటో తెలుసా? తనకున్న నేమ్ ప్లేట్ ఏంటో తెలుసా? తను పరిచయం చేస్తాడు. ఎవరికి? తన బిడ్డలు. ఎక్కడ? లోపల. దేవుడు పరిశుద్ధాత్మ దేవుని
మన హృదయంలో జరిగినప్పుడే మన నిజమైన పరిచయం చేయడం సాధ్యం. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మనకు జరగకుండా మనం నిజమైన పరిచర్య చేయడం. పరిశుద్ధాత్మ పరిచర్య మనలో జరగకుండా మనం చేసే పరిచర్య అంగీకారమైన పరిచర్య కాదు. అది ఎటువంటి పరిచర్య అంటే అన్యాన్ని అర్పించిన నామము అబీబు లాంటి పరిచర్య. ఎందుకంటే ఈ పరిచర్య ఆయన నేర్పించలా, అది మీది కాదు. సౌలుకి బలి అర్పించడం, కానీ సమూయేలు వచ్చేటప్పటికి బలి అర్పించాల్సిన సమూయేలు, కానీ సౌలు అర్పించేశాడు తొందరపడి. ఎందుకంటే జనాలు వెళ్ళిపోతారని. నీకు ఇవ్వబడిన పరిచర్య ఎందుకు అలా చేసావు? దేవుడికి అంగీకారం ఉంటుంది అనుకుంటున్నావా? నువ్వు చేస్తే అది నీకు ఇవ్వబడిన పరిచర్య కాదు. లేక నువ్వు దాని కొరకు దేవుని ఆత్మ చేత పరిచర్యను పొందుకునే వ్యక్తులు కాదు. లోపల పరిచర్య పొందుకునేది మొదట లోపల. దేవుని స్తోత్రం. సౌలా నువ్వు యుద్ధం చేయొచ్చు, సౌలా ఇంకేమైనా చేయొచ్చు. నేను ఈ యొక్క బదులు అర్పించడానికి సమూయేలనే నేనున్నాను కదా, నువ్వెందుకు తొందరపడ్డావు? వాళ్ళు వెళ్ళిపోతున్నారని నేను దేవుడు తీసేశాడు, వెళ్ళిపో. పరిశుద్ధాత్మ దేవుడు నాలో నీలో చేయని పరిచర్య మనం కనుక పరిచారం చేసినట్లయితే చూడడానికి అందరికీ అగ్నిలాగే కనిపిస్తుంది. నాలో అభివృద్ధి వచ్చినప్పుడు చూడడానికి అందరికీ అగ్నిలాగే కనిపిస్తుంది, కానీ దేవుడికి నాకు సంబంధించింది అని కనిపిస్తుంది. నేను చేసే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు నాలో చేయని పరిచర్య నేను చేస్తే అది దేవుడికి అన్యమని అర్థమవుతుందండి. చూడండి, కొన్నిసార్లు ఆరాధించేటప్పుడు ఎక్కువగా ఇంటి కోసం చేస్తాం. ఎక్కువ స్పీకర్ డ్రమ్ కొడతారు, వాడు ఉద్రేకులు వెళ్తారు. నేను ఇంటి కోసం పరిశుద్ధాత్మ దేవుడు రాగా ఉన్నాడన్నా. అదే సమయంలో కొంచెం ఎర్రదయ్యే పరిస్థితి కూడా ఉంది. ఒక వ్యక్తి ఆరాధించడం ఎలా జరుగుతుంది? ఆరాధన మ్యూజిక్తో జరగదు, ఆరాధన ప్రవచనంతో జరగదు, ఆరాధన గట్టిగా ఇస్తే జరగదు. ఆరాధన చేయాలి అంటే అది దేవుడికి చేసే పరిచర్య. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు నీకు పరిచర్య చేయకుండా నువ్వు దేవునికి ఆరాధన పరిచర్య చేయలేదు. అలా చేయడానికి వచ్చినప్పుడు అన్యాయం అనిపించినట్టు. ఏ పరిచర్య చేస్తాడో నువ్వు ఆరాధన పరిచర్య చేయాలి అంటే, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు నీకు గనక పరిచారం చేస్తే, లేక పరిశుద్ధాత్మ దేవుడు పరిచారమును గనక అంగీకరించిన వ్యక్తులైతే నువ్వు పరిచారం చేయకుండా ఉండటం అసాధ్యం. స్టెఫెను విధవరాలు కన్నా వ్యక్తులు, కానీ బైబిల్ చెప్తుంది జ్ఞానంతో కృపతో నిండిన వ్యక్తి అని చెప్తుంది, ఆత్మపూర్ణుడు అని చెప్తుంది. పేరుకి విధవరాల దగ్గర అన్నం పెట్టేవాడే కానీ తనలో ఏ పరిచయం జరిగిందో అది బయటకు రావడం మొదలు పెట్టినప్పుడు ఇస్రాయేలు దుఃఖలేకపోయాయి. ఏ పరిచయం జరిగిందో తన లోపల అయితే తన ముఖము దేవదత్త ముఖం మనం ప్రకాశించడం మొదలయ్యేది. అది పరిచర్య. దేవుని స్తోత్రం. పరిశుద్ధాత్మలైన పరిచర్య ఆత్మ స్వతంత్రము. 1 Corinthians 3 అధ్యాయండి, 2 Corinthians మీరు ఆయన ముఖమును అర్థములో ప్రతిఫలింప చేయొచ్చు, మహిమ నుండి మహిమకు ఆమె ఆత్మ చేత మీరు ఆదితో గననే మార్చబడుతున్నా. ఆ పోలిక ఎలా తెలుస్తారు? 2 Corinthians వచ్చాయండి. అందరము ముసుగులేని ముఖంతో ప్రభువు యొక్క మహిమను అర్థం వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాను. ప్రభు యొక్క ఆత్మ చేత పోలికగా మార్చబడుచున్నాను. ఆత్మ చేత అన్నప్పుడు ఆత్మ ఏమి మనకి
పాత్రలకు వెళ్ళినట్టు క్రీమ్ రాయ ఆత్మ చేసేది మన హృదయంలో పరిచయం కాదు. ఆ పరిచయం జరిగినప్పుడు నీ ముఖం ప్రకాశిస్తుంది. స్టెఫెన్ ముఖం ప్రకాశించింది, క్రీస్తు ప్రభువారి ముఖం ప్రకాశించింది. దేవుడు స్తోత్రం. నేను అనుకుంటున్నాను నేను ఎదుర్చిన ముఖం కూడా ప్రకాశించుంటాను. అన్ని రాదే దేవుడు ప్రకాశించాడు. దేవుడు స్తోత్రం. పేదలు తేనె చూచినప్పుడు, ఆ కుంటివాడు వీళ్ళ వైపు తేనె చూచినప్పుడు, చూడు మేము ఎంత చక్కగా పౌడర్ రాసుకొచ్చామని అనలేదు వాడు తేనె చూచాడు. ఎందుకు? వాళ్ళలో ఒక ప్రకాశం కనిపిస్తుంది. పరిశుద్ధాత్మ క్రియ, పరిశుద్ధాత్మ మినిస్ట్రీ, పరిశుద్ధాత్మ పరిచయం మన జీవితంలో మనల్ని పరిచారకులుగా మారుస్తుంది. స్టెఫెన్ అంతసేపు విధవరాలకు ఆహారం పెట్టేవాడు అనుకున్నాడు, కానీ సడన్గా మహత్కార్యం చేయడం మొదలు పెట్టాడు. ప్రభు కోసం ప్రాణం పెట్టేవాడు నువ్వు మహత్కార్యం చేయొచ్చు, కానీ ప్రభు ఒక నిర్మాణం చేస్తే పరిశుద్ధాత్మ పరిచయం నిలిచాడు. దేవుడు స్తోత్రం. ఆరాధించాలి, ప్రభువును మనం ఆరాధించాలి అంటే పరిశుద్ధాత్మ పరిచర్య నీలో జరగాలి. ఏమిటి పరిశుద్ధాత్మ పరిచర్య? పరలోకంలో సెలవులు పరిశుద్ధులు 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 అంటున్నారు. ప్రతిసారి పరిశుద్ధులు అంటున్నప్పుడు ఇంతకు ముందు వీరు ఎన్నడూ కూడా ఎరుగని ఒక దేవుని యొక్క కోణం వీరికి బయటపరచబడుతూ ఉంది పరిశుద్ధాత్మ వలన. అది పరిశుద్ధాత్మ పరిచర్య. అంటే దేవుడు బయటపరచబడుతున్నాడు వీళ్ళ ఆత్మకు. ఎప్పుడైతే దేవుడు బయటపరచబడతాడో, నువ్వు ఎండలో ఉన్నప్పుడు చల్లటి నీళ్ళు అవైనా పోసేటప్పుడు అన్నట్టుగా ప్రభు ఆత్మ వీళ్ళకి బయటపరుస్తుండగా, ప్రభు ఆత్మ పరిచర్య వీళ్ళకి జరుగుతుండగా వీళ్ళు పరిశుద్ధుడు అంటున్నారు, మళ్ళీ పరిశుద్ధుడు అంటున్నారు. ఇంకక్కడ నుంచి మాత్రం వాళ్ళకి తెలియదు. ఒకటే మాట అంటలేదు వారు. ప్రతి మాటకి ఆయన యొక్క పరిచర్య వాళ్ళతో జరిగేది లేదు. దేవుడు స్తోత్రం. పరిశుద్ధుడు వారు సృష్టింపబడిన దినం ఇప్పుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు ఆపకుండా కళ్ళ మీద రెక్కలు తీయకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య మనల్ని ఏం చేస్తారు? దేవునికి పరిచర్య చేసేటట్టు చేస్తారు. ఏదో ఒక చక్కని పాట పాడటం బట్టిగా దేవుడిని పిలువబడాలి. దేవుడు స్తోత్రం. అసలు పరిచర్య జరిగేది ఎక్కడ? మనలో. కాబట్టి మనం పరిశుద్ధాత్మ నీ పరిచర్య నాలో జరుగుతుంది. నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు ఆ వ్యక్తులుగా ఉండటం అసాధ్యం. ప్రజలకు ఏం కావాలో తెలుసా? మన మెసేజ్ కాదు, ఆయన యొక్క ఆత్మ ఉన్నది. ఎవరు 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 హృదయాలు పరిశుద్ధాత్మ పరిచయం జరుగుతుందో వాళ్ళే దేవుని యొక్క బిడ్డలు సంఘానికి కావాలి. వాళ్ళకి ఎప్పుడు ఏది అవసరమో వాళ్ళకి మీరు పరిచయం చేయాలి అంటే మీరు పరిచర్యను పొందుకోకుండా, మనం పరిచర్యను పొందుకోకుండా వాళ్ళకి మనం పరిచర్య ఎలాగ చేస్తాం? మిమ్మల్ని మేమందరం ఆదరించడానికి మేము ఆదరింపబడ్డాం అన్నాడు. మిమ్మల్ని మేము ఆదరించడానికి మేము ఆదరింపబడ్డాం కాబట్టి దేవుని చెప్తారా మిమ్మల్ని మేము ఆదరించడం మాకు తెలుసు అంటున్నాడు. సంఘానికి పరిచయం చేయాలి అంటే మనం పాయింట్లతోనో హిస్టరీతోనో కొన్ని ఎమోషన్స్ తోనో చేసేది అన్నివన్నీ అది కాదు పరిచర్య. ఏది పరిచర్య అంటే మీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు చేసిన పరిచర్య అదే పని తీసుకొస్తాడు, అదే ఆయన కోరుకున్నాడు, అందుకే ఆయన ఏర్పాటు చేశాడు. దేవుడు స్తోత్రాలు. దేవుని యొక్క ఆత్మ పరిచర్యకు తక్కువది మనం చేయాలి. మనసు పెట్టకూడదు. దేవుడు మీకు కృపిస్తాడు. రానుకోవచ్చు మీరు వాక్యం చదువుకుంటారు, మీరు ప్రభు దగ్గర సిద్ధపడతారు, ప్రభు ఏం చెప్పాలని మీరు కోరుకుంటారు. కానీ మనం దేవుడితో నడుస్తూ ఉండగా ఒక దినం మీకు తెలుసా, దేవుడు నువ్వు ఏం చెప్పాలంటూ నేను ఏం చేశాను దాన్ని ఒక బయట తీసుకొస్తాను. దేవుడు చెప్పకుండా దేవుడు స్తోత్రాలు. సేవకుడు అంటే ఏం చెప్పాలి అని చెప్పి ఆలోచించి చేసేది కాదు. ఏం చెప్పాలి అనేది మనసు పెట్టడం వేరే. పరిశుద్ధాత్మ పరిచర్యకు నువ్వు లోబడుతూ ఉండగా నువ్వు అడిగే
నీలో చేసిన ఆ పరిచర్య, నా నుంచి పొందుకున్న ఆ పరిచర్య, నీలో నేను చేసిన ఆ పరిచర్య, అది వాళ్ళకి పరిచర్య చేయి. వాళ్ళు పరిచర్య చేయబడతారు. దేవుడు స్తోత్రం. మినిస్టర్, నువ్వు మినిస్టర్ చేయబడితే వాళ్ళు మినిస్టర్ అవుతావు. నువ్వు పరిచర్యను నువ్వు ఆయన నుంచి కలిగి ఉంటే వాళ్ళు పరిచర్య నీ నుండి కలిగి ఉంటారు. నువ్వు పరిచర్యను కలిగి లేకపోతే వాళ్ళ నుంచి పరిచర్యను కలిగి ఉంటుంది. నువ్వు ఎన్ని రిఫరెన్స్లు చెప్పు, ఎన్ని బైబుల్స్ రిఫరెన్సెస్ తీ, ఎన్ని అనుభవాలు చెప్పు, ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పు, ఎంతమంది దైవ సేవకుల గురించి చెప్పు, నీలో పరిశుద్ధాత్మ దేవుడు చేయని పరిచర్య వాళ్ళలో నువ్వు చేయలేదు. సో పరిచర్య ఇస్రాయేలు దగ్గర 5 లక్షల మంది మధ్య పరిచర్య చేసేవాడు ఎవడై ఉండాలి అంటే ఆత్మ ఉన్నవాడు, పరిచర్యను కలిగి ఉన్నవాడే 25,000 మందికి పరిచర్య చేయగలరు. పిలుపున్నవాడు ఓకే, అభిషేకమున్నవాడు ఓకే, కానీ ఆత్మ చేత పరిచారము పొందిన వాడే ఈ 25 లక్షల మందికి పైగా జనాలకు పరిచారం చేయగలరు. దేవుడు మన జీవితంలో నుంచి ఆయన ఏం చేశాడో తెలియదు. ఏమే ఆయన ఏం చేశాడో తెలియదు. ఆయన మరుగు చేస్తాడు. ఏం చేస్తాడండి? మరుగు చేస్తాడు. మరుగు చేసి నెమ్మదిగా ఒక దిన పరిశుద్ధాత్మ పరిచర్యను నువ్వు అనుమతించే వ్యక్తివైతే నీ ఇష్టం చేసుకోవాలి. నువ్వు తాకులాడకుండా ఆయన ఏం చేయాలనుకుంటున్నాడు మనసుని యోచించుకోవాలి. దేవుని యొక్క సన్నిధిలో గడిపేవాడిగా ఉన్నప్పుడు ఆ పరిచర్య నీలో జరుగుతూ ఉండగా నువ్వు గమనించబడే జరుగుతూ ఉండగా ఒక రోజున నీ నుంచి అది బయటకు వస్తుంది. పరిచారకుడు ఆయన పరిచర్య మనలో జరుగుతుంది. అది గొప్ప పరిచర్య. ఆ పరిచర్య ఎక్కడ జరుగుతుంది? మనలో. అందుకని పౌలు కూడా మరణ వస్తుంది కానీ వెంటనే పరిచర్య ఆయన ఎంతో కాలం లేఖనాల దగ్గర కూర్చున్నాడు. బర్నబాసుని పౌరుని నాకు వేరు చేయడానికి ప్రభు చెప్పకముందు ప్రవర్తనతో 10వ అధ్యాయంలో అదేవిధంగా బోధకులతో కూర్చున్నాడు. ఉపాసనార్థంలో ఉన్నాడు. ఏం జరుగుతుంది అంటే అపోస్తలుడైన పౌలు కొన్నిసార్లు హిస్టరీ ప్రకారం కొన్ని సంవత్సరాలు దేవుని యొక్క లేఖనాలతో ఏం చేస్తున్నారు? లేఖనాలని బట్టి పట్టడంలో ఆయన లేఖనాలు తెలుసు. ఆయన నిందాల హిందువుల లేఖనాల విషయంలో దేవుడు చెప్పబడదా ఆయన చెప్పాడు. దేవుడు స్తోత్రం. కానీ ఇప్పుడేం జరుగుతుందో తెలుసు, అతనికి ప్రతి లేఖనం తన లోపల పరిచారం మొదలుపెట్టింది. పరిచారం మొదలుపెట్టగానే అతను అంటున్నాడు, నేను అకాలంలో పండు పెట్టున్నాను. నేను అపోస్తలుడైన యోగ్యుడిని కాను. నేను దూషకుడిని అంటున్నాడు. నేను హింసకుడిని అంటున్నాడు. నేను అపోస్తలులకు నేను అర్హుడిని కాదు అంటున్నాడు. అయితే అంటున్నాడు, ఇవన్నీ నేను ప్రభు దగ్గర నేను నేర్చుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ప్రభు కూర్చొని బోధించాడంటే కాదు, ప్రభు ఆత్మ తన లోపల పరిచయం చేస్తుంది. అపోస్తలుడైన పౌలులో అంత వ్యత్యాసం ఎందుకంటే అతను పరిచారకుడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ పరిచర్య తన లోపల జరగడానికి తను అనుమతించిన వ్యక్తిగా ఉన్నాడు. అప్పుడు అంటూనే సైతాను, మేము క్రీస్తు ఎరుగుదము, పౌలు ఎరుగుదము, వీళ్ళు దేవుని యొక్క దాసులైన. దేవుని యొక్క పరిచారకుడు ఎప్పుడైతే దేవుని యొక్క పరిచర్య నీ లోపల అనుమతించినప్పుడు, అది జరిగినప్పుడు నువ్వు దేవుని పరిచారం. దేవుని వెళ్ళగొట్టే పరిచారం కాదు. ఆమె అద్భుతాలు చేస్తే ప్రవచనాలు చెప్తే పరిచారం కాదు. కానీ అది పరిచర్య నుంచి వచ్చేవే. కానీ ప్రభు అన్నాడు, మీరెవరో నాకు తెలియదు, ఎందుకంటే అక్రమం చేయవారు.
నా యొక్క పరిచయం మీలో జరగాలి. మీ పరిచర్య మీరు చేస్తున్నారు. మీకేమి కావాలో అది మీరు చేస్తున్నారు. నేనేమి కావాలనుకున్నానో మొదట మీలో అది చేయలేదు. మీరు ఏమి చేయాలని పరిగెత్తారు, మీరు ఏమి చేయాలన్న దానికి దూరం వెళ్ళారు. నేనేం చేయాలని అనుకుంటున్నానో దాన్ని పక్కన పెట్టి నువ్వేం చేయాలనుకుంటున్నావో దాని వైపు పరిగెత్తావు. కాబట్టి ఈ రోజుకి కూడా నేను దేవుడు చెప్పింది చెప్పాను అని చెప్పలేని స్థితిలో చాలా అనుకుంటున్నాను. దేవుడు ఈ విషయంలో చెప్పమన్నాడు, నేను చెప్పాను. ఈరోజు నేను చెప్తున్నాను, the title of the message is the ministry of the Holy Spirit. చెప్పండి, the ministry of the Holy Spirit. నేను చెప్తాను నీ ముందుగా దేవుడు ముందు, ప్రభువా నువ్వు చెప్పింది నేను చెప్పాను. Praise God. దేవుడు దాసులు బైబిల్ రికార్డ్ చూస్తే అబ్రహాము దేవుడు చెప్పినట్టు చేశాడు. మోషే దేవుడు చెప్పిన దానంతటి ప్రకారం మందిరాన్ని ముగించాడు. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని అంతటినీ ముగించాను, నీ నామాన్ని బయలుపెట్టాను, నేను కనపరుస్తున్నాను. ఎందుకని వీళ్ళు ఆ విధమైన వ్యక్తులను మాట్లాడగలరు? నువ్వు చెప్పింది నేను చేశానని ఎందుకు చెప్పగలుగుతున్నాను? ఆయన చెప్పింది చేయండి అనే వ్యక్తులుగా వాళ్ళకి మాట్లాడుతున్నారు. ఆయన చెప్పింది చేయడమే కాదు, ఆయన చెప్పినది మీరు చేయండి అనే వాళ్ళు ఎందుకు మారారు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య వాళ్ళలో వాళ్ళు అనుమతించారు. దేవుడు ఈ మాటను మాట్లాడితే దేవుడు మీలో ఈ యొక్క గొప్ప కార్యం ఆయనే ఆరంభించాడు. దేవుడికి స్తోత్రం. ఆయన యొక్క ఆలోచన నెరవేర్చబడి స్థిరపరచబడిన దాకా దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభువా నేను నా పరిచర్యలకు అవతం కాదు ముందుకి, ప్రభువా నేను నీ పరిచర్య కొరకు నీ ముందుకు వస్తున్నాను. దేవుడికి స్తోత్రం. చూడండి ఎంత వేగంగా మన జీవితంలో మార్పు వస్తుందంటే దేవుడు సంతోషిస్తాడు అలాంటి పరిచర్య ద్వారా. రెండవది ఏమిటి ఈ పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య? చాలా ఇంపార్టెంట్. నాకు జ్ఞానం చెప్పడం కానీ దేవుడు ఏ విషయాలు చెప్పాలని తన ఆశపడ్డాడు అవే చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎలా ఉంటుంది? దేవుడు స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య 14 రోజుల్లో అవసరం. ఆయన నా వాటిలో ఎవరు? ఆయన ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చాం? పరిశుద్ధాత్మ పరిచర్య మనలో అన్న దగ్గర నుండి పరిశుద్ధాత్మ పరిచర్య ఏమిటో అన్న దగ్గరికి వచ్చాం. అప్పుడు దేవుడు స్తోత్రం. ఏది పడితే అది మన పరిశుద్ధాత్మ పరిచర్య అనుకోవడం లేదు. లేఖనాలు మనకి స్పష్టమిస్తున్నాయి. నా 16 చెప్పండి, నా వాటిలోనికి తీసుకుని మీకు తెలియచేయ కనుక నన్ను మహిమ. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య క్రీస్తు యేసుని నీకు తెలియచేయడం మొట్టమొదటి. అదైతే మనకు తెలియదంటే యేసు క్రీస్తు ప్రభువు వారు ఒక్కడే గొప్పవాడుగా నీకు తెలియపరిచే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారు ఒక్కడే గొప్పవాడుగా నీకు పరిచర్య జరగకుండా నువ్వు ప్రభు యేసుక్రీస్తు గురించి చెప్పలేవు. పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య లేఖనాలలో యేసుక్రీస్తు గొప్పవాడుగా నీకు ఆయన పరిచర్య చేసినప్పుడు నువ్వు చూస్తావు. ప్రతి నాలుక ఒప్పుకొను, ప్రతి మోకాలు ఒప్పును క్రీస్తు యేసు ప్రభు అని తండ్రి మహిమార్థమై. చాలా మందికి యేసుక్రీస్తు ప్రభు వారు గొప్పగా ఏమిటో తెలియదు. నేను చెప్తాను కొన్ని విషయాలు. యేసుక్రీస్తు ప్రభు వారు నీటిని ద్రాక్ష
పరవశంగా మార్చాడు. మన మనసు అద్భుతం మీద పడింది. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య, ఆ అద్భుతం లేకున్న మహా వ్యక్తి నీకు పెద్దవాడిగా కనిపిస్తాడు. యేసు ప్రభు మాట్లాడిన బోధనలో, యేసు ప్రభు వారు చేసిన అద్భుత కార్యాల్లో మనకి అద్భుత కార్యాల గురించి మాట్లాడతారు. కానీ అద్భుత కార్యము గొప్పగా కనిపించడం బట్టి అద్భుత కార్యం మాట్లాడతారు. అద్భుత కార్యం గొప్పదే, కానీ అద్భుత కార్యం వెనుకున్న వ్యక్తి గొప్పగా కనపడాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం వాడి గొప్పగా కనపడదు. అందుకని సేవకులు ఎక్కడ నిలబడుతున్నామో మనకు అర్థమవుతుంది. కుట్టివాడిని దేవుడు లేపాడు, కరెక్ట్. కుట్టివాడిని దేవుడు లేపాడు, కరెక్ట్. కుట్టివాడిని ఎక్కడ లేపాడో తెలుసా? దేవుడికి 3వ అధ్యాయంలో శృంగారమను శృంగారమను దేవాలయానికి ఉన్న పేరు ఏంటో తెలుసా? గోల్డెన్ గేట్, ఈస్ట్ గేట్, బ్యూటిఫుల్ గేట్. బ్యూటిఫుల్ గేట్ అంటే శృంగారం గేట్, దానికి గోల్డెన్ గేట్, దానికి ఈస్ట్ గేట్. ఈస్ట్ గేట్ అంటే తూర్పుగా, అది మూయబడి ఉంది. ఎందుకు మూయబడి ఉంది? దేవశాఖలు తెలుసు. యేసు ప్రభు వరి కొట్ట మీద కాలు పెట్టి తూర్పు గేట్ లో లోపం వస్తాడని మెస్సయ్య కొరకు ఆ పట్టణం ఎదురు చూస్తుంది. యేసుక్రీస్తు ప్రభు వారు చంపి ఎంతో కాలం కాలం ఆ మందిరంలోనే ఆయన్ని ఎంతో పట్టుకొని చంపాలని నిర్ణయించారు. యేసు ప్రభు వారు వచ్చేది ఈస్ట్ గేట్. నువ్వు బజార్లో ఎక్కడైనా అద్భుతం చేయి, దేవాలయం గుమ్ముందుగా అద్భుతం చేయడం అంటే మాటలు కాదు. నువ్వు ఊర్లో ఉంటే కొట్టు, ఎస్పీ బంగ్లాకి వచ్చి ఎస్పీ బంగ్లా ముందు కొట్టడం కష్టం. అర్థమవుతుందా? పరిసయ్యులు, శాస్త్రులు, యాజకులు చూస్తూ ఉంటారు. అదంతా ఈజీ విషయం కాదు. దేవుడు ఏర్పాటు చేస్తున్నాడు ఆ స్థలాన్ని. ఆయన ఏమన్నా తెలుసా? నువ్వు లేకపోవడం గొప్పదా? నీ దృష్టిలో వెండి బంగారాలు గొప్పవి, మా దృష్టిలో మాకు వెండి బంగారాలు మన యొద్ద లేవు, కానీ మాకు కలిగినదే మేము ఎప్పుడు కలిగింది నీకు. యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు కలగలేదండి కదా. మరి కలిగినప్పుడు ఆయన ఎరగమని ఎందుకు పారిపోయారు? మీకు అర్థమవుతుందంటే నేను చెప్తున్నాను. ఆత్మాభిషేకంతో వీళ్ళు నిలబడ్డారు. మీరు అనుకుంటారు ఆత్మ వచ్చినప్పుడు జరిగిన పని గురించి మేము చూడాలి. ఆత్మాభిషేకం అనేక మంది లోకంలో వెళ్ళిపోయి వాళ్ళు ఉన్నారు, ప్రభువుని కావాలి వారు ఉన్నారు. కానీ వీళ్ళు ఏమన్నా తెలుసా? అక్కడ నిలబడి మాకు కలిగినదే నీకు మేము ఇస్తున్నాం. ఎప్పుడు కలిగింది నీకు? యేసు ప్రభుతో 3.5 సంవత్సరాల మధ్యలో తిరిగారు. అప్పుడు ప్రభు అన్నారు మీరు పవిత్రులు అన్నారు, ప్రభు అన్నారు మీరు అపోస్తులు అన్నారు, ప్రభు అన్నారు ప్రభు మీద పంపించి దెయ్యాలని వెళ్ళగొట్టినప్పుడు రోగాల స్వస్థత వచ్చిన పంపించాడు. అప్పుడు లేదా వీళ్ళు పరిశుద్ధాత్మ బాప్తిజం లేదు, మార్పులు పొందినప్పుడు ఉన్నట్టు 2 లెవెల్స్ అప్పుడు ఉన్నారు. కానీ ప్రేమిత తెలుసా వీళ్ళకి? వీళ్ళేమంటారు తెలుసా? వీళ్ళ మాట తెలుస్తున్నారు మాకు కలిగినదే. ఎంతకుముందు ఏముంది? భయం ఉంది, పనిపై తప్పుకుంటాం. యేసు ప్రభు తెలుసు మాకు, మేము రక్షింపబడ్డాం, మేము ఇంటి కోసం చనిపోం, మేము మెస్సయ్యని తెలుసు, మాకు ఖచ్చితంగా తెలుసు. మేము చూస్తున్నాం ఇప్పుడు మాకు కలిగినదే పరిశుద్ధాత్మ దేవుని పరిచయం. నీ జీవితంలో నేను కలిగినది యేసు అన్న దాన్ని బట్టి నువ్వు నీ జీవితాన్ని బ్రతికే వ్యక్తిగా మారుస్తావు. దేనైనా నువ్వు ఆయనను కలిగి ఉన్నావు అన్న దానితో అన్ని డీల్ చేస్తావు. ఒక మనిషి బ్యాంకులో డబ్బులు ఉంటే దేనైనా డబ్బులతో డీల్ చేసుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుని పరిచయం. నాకు నా యందు ప్రభువు ఉన్నాడు అనే వ్యక్తిగా ఆ పరిచయం నిన్ను మారుస్తుంది. వెండి బంగారాలు మా యొద్ద లేవు, మాకు కలిగితే మీకు మేము ఇస్తున్నాం అని చెప్పడం అనేది అంత సులభమైన విషయం కాదు. ఏం జరిగింది అంటే పరిశుద్ధాత్మ పరిచర్య వాళ్ళ లోపల యేసుని మాత్రమే ఎరిగేవాడుగా మార్చేస్తుంది. దేవుడు చెప్పండి కూడా పరిశుద్ధాత్మ పరిచర్య యేసుని మాత్రమే గొప్పవాడుగా చేసే పరిచర్య. 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలు పెంచాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే
నువ్వు ఎదిగే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు నీలో చేసిన తర్వాతే నువ్వు పరిచారకుడుగా మారగలవు. రిఫరెన్స్లతోనూ, సందర్భాలతోనూ, హిస్టరీతోనూ, కథలతోనూ, అనుభవాలతోనూ పరిచారకుడుగా, నువ్వు అభిషేకంతో కూడా పరిచారకుడుగా పనిచేయలేవు. పరిచర్య నీ లోపల ఏర్పాటు చేసిన తర్వాత అభిషేకం నీకు హెల్ప్ చేస్తుంది, అభిషేకం నీకు బోధిస్తుంది. పరిశుద్ధాత్మ నీకు పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువు నాకు కలిగి ఉన్నది ప్రభు అని చెప్పాడు. పరిశుద్ధాత్మ పరిచయం. క్రీస్తుతో నేను సిలువ వేయబడి ఉన్నాను, నీకు బ్రతుకు వాడిని నేను కాదని చెప్పిస్తాను. దేవుడు స్తోత్రం. పరిశుద్ధాత్మ నీకు పరిచయం. నీలో ఉన్నవాడు, ఈ లోకంలో ఉన్నవాడు కంటే గొప్పవాడని చెప్పుట ఇది ఏదో మనం డిఫరెన్స్ పెట్టి కొట్టేది కాదు. జనాన్ని పైన నువ్వు అనిపించేది కాదు. నిజంగా నువ్వు అనిపిస్తే వాళ్ళు నువ్వు అని బ్రతకాల బయట, వాళ్ళు నువ్వు అని నేను బయటకు వెళ్ళి అంటున్నారు. నీలో లోకంలో గొప్పవాడు అందరూ బయటకు వెళ్ళి సార్ మాకు అయ్యారు మాత్రం అదే డబ్బులు మినిస్టర్ గారు ఇదే డబ్బులు అయ్యా మాకు వచ్చేది. నువ్వు ఎలా ఎదుర్కోవాలి పరిస్థితి? నీలో ఉన్నవాడు గొప్పవాడు, నీలో ఉన్నవాడు గొప్పవాడు అనేది పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచర్య. అప్పుడు మాత్రమే నువ్వు మాట మాట్లాడగలవు, అలా నువ్వు జీవించగలవు. ఒక సేవకుడు ఒక సంస్థలో పనిచేస్తున్నాడు. ఆ సేవకుడు అడిగాడట, మధురైలో చెప్తున్నాడు, ఒకవేళ నువ్వు కనుక ఈ సంస్థ నుంచి తీసేస్తే ఏం చేస్తావు? అంతకుముందు అతను టర్నింగ్ జాబ్ చేశాడు. ఏంటంటే టర్నర్, లేక్ మీద టర్నర్, పిట్టలో టర్నర్. ఓకే, మరి అపోజిట్ చేసిన నర్సరీ మిమ్మల్ని తీసేస్తే ఏం చేస్తారంటే ఆయన అన్నారట, నేను ఇంటి బట్టి టర్నింగ్ తీసుకుంటాను. నేను నిర్ణయించుకున్నాను. నన్ను అదే ప్రశ్నకి తెలియదు తీసుకోవడం తెలుసా? వాళ్ళు నన్ను తీసేసినా ఉంచిన నేను చేసేదాన్ని పరిచయం. మీరు కూడా ఉన్నారు అలాంటి వాడు. ఎవరు ఉన్నా, ఎవరు పోయినా, ఎవరు వచ్చినా, ఎవరు రాకపోయినా, నువ్వు తినడానికి ఉన్నా లేకపోయినా నేను చేసేదాన్ని పరిచయం. దేవుని స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్య. యేసుక్రీస్తు ప్రభువారిని గొప్పవాడిగా ఆయన తప్ప ఈ భూమి మీద ఎప్పుడూ చూపించలేడు. ఆయన గురించి ఆయనకే తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి 2 చేపలు 5 రొట్టెలు ఇచ్చినప్పుడు ఆయన ఎత్తుకుంటూ అందరూ బయలుదేరొచ్చారు. యేసు ప్రభువుని ఇంకో చోట కలుపుకున్నారు. వెళ్ళి అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చేసావు ఇక్కడికి? మా నాన్న కదా, మా తండ్రి కదా, మా కన్నడు కదా, నీకు నీళ్ళు మోసుకొచ్చాము, చూడు గొడుగు తీసుకొచ్చాము అన్నట్టు వచ్చారు కదా ప్రభు. మీరు అసలు నా గొప్పతనం చూసి కాదు మీరు వస్తుంది, కడుపుని నేను దాన్ని వస్తుంది. నా గొప్పతనం ఏంటో తెలుసా? మోషే ఇచ్చినట్లు ఆహారం నుంచి చచ్చిపోయేవాడు కాదు, పరలోకం నుంచి ఇవ్వబడిన ఆహారాన్ని. అని ఈ గొప్పతనం మీకు తెలిస్తే, ఆ సూచన మీకు తెలిస్తే, ఆమె దాని కొరకు మీరు ప్రయాసపడి ఉండేవారు. క్షయమైన దాని కొరకు కాక అక్షయమైన దాని కొరకు ప్రయాసపడని ప్రభు చెప్పాడు. కానీ వాళ్ళకి యేసు ప్రభు ఈ అద్భుతానికి మించిన గొప్పవాడిని కనపడలేదు. కానీ యేసు ప్రభు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడు పరిచారకురాలు ఉంటావు, నువ్వు ఎప్పుడు పరిచారకులు ఉంటావు. పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య. ఏమిటి పరిశుద్ధాత్మ దేవుడి పరిచర్య? అయ్యా ప్రవచనం చెప్పడం కరెక్టే, అయ్యా పుణ్యాలు కరెక్టే, సంఘాన్ని కరెక్ట్, ఏమి కరెక్టే. అసలైతే నీ హృదయంలో మాకు కలిగిన తెలియజేస్తున్నాం. మాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. ఏదో పరిచర్య, అది పరిశుద్ధాత్మ పరిచర్య. అని దేవుని స్తోత్రం. ఈ పరిచర్య మనలో జరగకపోతే, ఆయన గొప్పవాడు, ఆయన ఉన్నతుడు, ఆయన ఔన్నత్యుడు అనేది మన ఆత్మకు తెలియకపోతే, మనం చేసే పరిచర్య అన్య పరిచర్య, ఎదుటి దానిని ఆలోచించే పరిచర్య, ఎవరైనా దానిని సేవించే పరిచర్య. ఆయన గొప్పవాడిని తెలియవచ్చే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య మనలో జరగకుండా ఎవరిని మనం సేవిస్తూ ఉన్నాం. 17వ అధ్యాయం మత్తయి దేవుని దగ్గర నేర్చుకునే విషయాలు నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ప్రైజ్ ది లార్డ్.
మాట్లాడుతున్నావు తెలుసా? మాట్లాడాల్సింది నువ్వు ఎందుకు మాట్లాడలేదు తెలుసా? అసలు అక్కడ ఉన్నది నీకు ఎందుకు మాట్లాడలేదు తెలుసా? అక్కడ నీకు ఆయన గొప్పవాడుగా నీకు తెలియనప్పుడు, ఆయన గొప్పవాడుగా అనే పరిచర్య నీ ఆత్మకు రానప్పుడు నువ్వు ఏదో తెలియకుండా మాట్లాడతావు. అందుకని మనం చదివే బైబిల్లో కానీ, అద్భుతాల్లో కానీ, లేఖనాల్లో కానీ యేసు ప్రభు గొప్పవాడని కనిపించని ఆ యొక్క పరిస్థితులన్నిటిలో మనం మాట్లాడే ఐడెంటిటీ. ప్రభు గొప్పవాడు అని ఆయన పరిశుద్ధాత్మ పరిచర్యను బట్టి మాత్రమే అర్థం. నేను తిరిగి లేచే వరకు ఈ యొక్క దర్శనం ఎవరికి చెప్పొద్దన్నాడు. ఎందుకు? ఆల్రెడీ అడిగేశాను. ఎందుకో రీజన్ చెప్తాను, ఆమె నెక్స్ట్ చెప్తాను. నాకు ఎప్పుడు అర్థమయ్యేది కదా, కానీ ఎందుకని చెప్తాను. కానీ అప్పుడు ఏమన్నాడు తెలుసా? యేసు ప్రభు మరి ఏది వస్తానన్నాడుగా ఉంటుందని యేసుని అడిగేశాను. వీళ్ళ కదా కింద పోయి మోషని చూసాం, ఏలియా చూసాం. అవుతారండి, అది కూడా దర్శనం అయితే సాగుతారేమో. ఎందుకు తెలియాలని కాదు, నాకు వచ్చిందని తెలియాలి. ఆగరు మామూలు వాడు కాదు. ప్రభు నేను లేసే వరకు చెప్పద్దా. ఎందుకు తెలుసా? వీళ్ళకి ఎందుకు చెప్పగానే ఆల్రెడీ వీళ్ళకే ఉంది. ఏడు తెలుసా? మోషే చచ్చిపోయాడా లేదా? పాత పెట్టాడు. ఏలియా ఎత్తబడ్డా. మొత్తం ఇద్దరు భౌతికంగా ఇక్కడ లేదు. ఇప్పుడు వాళ్ళు వచ్చారు, నీకు ఎందుకు వస్తుంది మెసేజ్? పునరుద్ధరణ మొదట ఎవరండి? పునరుద్ధరణ చేసుకోవడం తెచ్చుకోవాలా? పునరుద్ధరణ ఎవరు మొదట? మీరు మొత్తం స్వార్థ మార్చేటట్టున్నారా అని అంటే మీరు లేసే వాళ్ళకి చెప్పొద్దన్నాడు. లేసే వాళ్ళకి చెప్పొద్దని ఎందుకన్నాడు? మొదటి స్వరం నేనే. రేపు స్తోత్రం, నేను తిరిగి రాపబడ్డా. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేసేటప్పుడు మీరు చంపారా అన్నాడు. ఏది వచ్చాడు? మీరు ఎందుకంటే మీరు చంపారు. వాళ్ళకి ఏం కనపడలేదు. అసలు పునరుద్ధారుడు యేసు ప్రభు. మోషే ఏలియాలు కాదు. ఆల్రెడీ మీరు నన్ను కూర్చోమనుకుంటున్నారని 16వ అధ్యాయం మత్తయి సువార్తలో అడిగితే అక్కడ బాప్తిస్మం ఇచ్చే యోహాను అని కూడా అనుకుంటున్నారు. అంటే మీరు ఏమనుకుంటున్నారంటే చచ్చిపోయినాడు తిరిగి లేచాడు. ఇక యేసు ప్రభు తిరిగి లేస్తే గొప్పతనం ఏముంది? మీరు ఆగండి బాబు, మీరు పునరుద్ధానము జీవము నేనే. దేవుని స్తోత్రం. నేను పునరుద్ధానుడు అయిన తర్వాత చెప్పండి, వాళ్ళు నాలో ఉన్నారు, వాళ్ళలో నేను లేను, వాళ్ళు నన్ను లేపరు, నేను వాళ్ళని లేపుతాను. చివరిగా ధరించుతాం. దేవుని స్తోత్రం. వాళ్ళు యేసుక్రీస్తు ప్రభువారు మోషే ఏలియా రావడానికి వాళ్ళు వచ్చే వాళ్ళకంటే గొప్పవాడిగా ఆయన ఈయన శరీరధారిగా ఎదురుగా చనిపోతున్నాడు. ఏ విధంగా ఈయన పునరుత్థానం కోసం మోషే ఏలియాను కూడా వేయించుకున్నారు అనేది మనకు అర్థం కాదు. దేవుని స్తోత్రం. మీకు అర్థమవుతుందా? వాళ్ళకి యేసు ప్రభు గొప్పగా కనపడకపోవడానికి కారణం పైన వచ్చిన నా ప్రియకుమారుడు ఈయన మాట వినండి అంటున్నాడు. యేసు ప్రభు గొప్పగా కనపడుతుంది. కారణం ఏంటి తెలుసా? మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ పరిచర్య వాళ్ళలో ఇంకా ఇదే సందర్భం గురించి పేతురు మాట్లాడతారు. మాకు కలిగిన దర్శనం దేవుడు చెప్పడం వల్ల ఏమంటే దాని కూర్చున్న ఔన్నత్యాన్ని గురించి మాట్లాడతారు, దాని యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడతారు. ఎంత గొప్ప దర్శనం అది! మేము చూసింది ప్రభు యొక్క మహిమను చూసామంటారు. ఏలియా మోషేని చూసినప్పుడు వాళ్ళు చెప్పేది యేసు ప్రభు చెప్పారు. మొత్తం ఇంతకు ముందు ఏలియా మోషేని పెట్టారు. ఇప్పుడు ఏలియా
ఆయన ఒక్కడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మంది తింటాం కాదు గొప్పది. ఆయన పై నుండి ఆహారం ఇచ్చే జీవాహారం, ఆయన గొప్పవాడని నీకు తెలియవచ్చు. పరిశుద్ధాత్మ పరిచయం దేవుని స్తోత్రం. హల్లెలూయా. చివరికి ప్రకటన గ్రంథానికి వస్తే కూడా అపోస్తలుల విషయంలో మొదటి అధ్యాయం ఏముంటుందో తెలుసా? ఏముంటుందండి? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రత్యక్షత తన సేవకులకి రాసుకుంటారు. మొదటి అధ్యాయం చదవండి. ప్రకటన గ్రంథం మొదటి దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు తన దాసులకు కనపరచుటకు, the revelation of Jesus Christ to his servants. ఏమిటి? ఆయన పరిచారకులకు, ఆయన దాసులకు దేవుడు చేసే పరిశుద్ధాత్మ దేవుడు చేసే పరిచయం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రత్యక్షత. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన గొప్పవాడు. ఆయన దేనికి కూడా కిందవాడు కాదు, ఆయన పైన ఉన్నవాడు. ఆయన తప్ప ఏది ఈ లోకంలో గొప్పది లేదు. అన్ని ఆయనకు మోకరించాలి అనే పరిచర్య పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లో చేసే పరిచర్య. ఆ పరిచర్య ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు he is the alpha and the omega. ఆయనే గొప్ప దేవుడు, ఆయన తప్ప వేరొకడు లేడు. ఆకాశం కింద ఉన్న మరి ఏ నామంలో మనకు స్వస్థత లేదు కానీ, మనకు రక్షణ లేదు కానీ, ఈ నామములనే అనే విధమైన పరిచర్య యేసును గురించి పరిశుద్ధాత్మ దేవుడు చేసేది. అప్పుడు ప్రచారం. సో నెంబర్ 1, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య పైకి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఎక్కడ జరుగుతుంది? ఇన్సైడ్. అది జరుగుతున్నప్పుడు ఏమో. రెండవది, మనం పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లోపల జరుగుతుంది కాబట్టి ఏంటి ఆ పరిచర్య? వాట్ ఈస్ ద మినిస్ట్రీ? పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ఏంటి? ఆయన వచ్చినప్పుడు ఆయన నా విషయాలు చెప్తారు. అద్భుతాలు, సూచక కార్యాలు, వరదలు, దేవునికి స్తోత్రం. దేవుడి ఇచ్చింది దాన్ని తప్పు మాట్లాడటం కాదు. అసలు మొదటి పరిచర్య ఏంటారు? మీరు యేసుక్రీస్తు ప్రభువా ఈజ్ ద గ్రేట్ గాడ్ అని నువ్వు చెబుతావే కానీ అది నువ్వు ఎరగాలి అంటే పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య జరగాలి. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య నీకు ఆయన గొప్పవాడు అని నీకు ఆయన పరిచర్య చేస్తారు, ఎరుగునట్లు చేస్తారు. దేవుని స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారు మధ్య ప్రయాసపడి బాబు సంతరిస్తున్నారు. నా ఎదురు రండి, నా కార్యం మీరు ఎత్తుకోండి, నా శిలువను ఎత్తుకోండి, నా భారము అది తేలిక ఉంది, అది సులువుగా ఉంటుంది. ఎందుకు ఆ మాట చదవండి కరెక్ట్గా? నా భారం నెంబర్ 1 నా కాడి సులువైంది. నెంబర్ 2 నా భారం తెలియదు. ఎందుకని యేసు ప్రభు కాడి సులువు, భారం తెలియదు? ఎందుకని యేసు ప్రభు వారి యొక్క మరి అపొస్తలులు చంపబడ్డారు? ఎందుకని ఆయన యొక్క కాడే అది తేలికను సులువు? ఎందుకో తెలుసా? ఆయన పరిచర్య తేలిక ఎందుకో తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆయన గొప్పవాడని చేసే పరిచర్య నువ్వు బయటికి చేయటమే పరిచర్య. అది సులువు తేలిక. నువ్వు కూర్చొని రాత్రి మగళ్ళు ఇక్కడేం చెప్తాం, అక్కడేం పెడదాం, ఇది చెప్తే బాగుంటుందా, ఇది చెప్తే బాగుంటుందా, అట్లా కాదు. నువ్వు దేవుడి వాక్యం చెప్పేటప్పుడే పరిశుద్ధాత్మ పరిచర్య మీలో జరుగుతున్నప్పుడు పరిశుద్ధాత్మ ఆ రోజు అక్కడ నేను నీలో చేసిన పరిచర్య, అప్పుడు నేను ఇక్కడ చేసిన ఈ పరిచర్య, ఉదయం కూడా నీ లోపల చేసిన పరిచర్య, ఈ 3 కలిపి ఆ గొర్రెని పరిచర్య చేయాలి. సులువైనది తేలిక.
అక్కడ విన్న మెసేజ్ బాగుంది పెట్టు, ఆ ఎగ్జాంపుల్ బాగుంది పెట్టు. అసలు నీ లోపల జరిగిన పరిచర్య ఏంటి? నువ్వు పరిచర్యకు నిలబడాలి అంటే నీలో పరిచర్య జరగాలి. నువ్వు ప్రొఫెసర్ అవ్వాలంటే నువ్వు ఎగ్జామ్ రాయాలి, స్టూడెంట్ గా. నువ్వు ఎగ్జామ్ రాయకుండా, నువ్వు పాస్ కాకుండా వేరే వాళ్ళకి నువ్వు ఎగ్జామ్కి ఎలా ప్రిపేర్ చేస్తున్నావు? ఎందుకని కాలేస్తున్నావు? ఎందుకని తేలిక? ఎందుకంటే నీ లోపల జరిగింది నువ్వు చెప్పడం. జరిగింది ఏమీ లేదు కాబట్టి జరిగింది రాయ. ఆమె ఇక్కడ రాయబడింది రాయ. ఇక్కడ పరిచారం చేయబడింది చెయ్యి. అప్పుడే తెలుసుకుంటుంది, అప్పుడే తిరిగి దెబ్బలు లేవా, అవమానాలు లేవా, కష్టాలు లేవా, అన్నం లేని పరిస్థితులు లేవా? ప్రతి సేవకుడు ఎటువంటి కష్టాలు ముందు పెట్టాడు. దేవుని సేవ అంటే చాలా కష్టం, కరెక్టే చేసుకో. కానీ ఏ సేవ మాటకెళ్ళదు సత్యం. ఇక్కడేం చదవకుండా నువ్వేం చేయాలని నిలబడతావు? నా దగ్గర నేర్చుకోండి. దేవుని స్తోత్రం. ఒక 3 స్థాయిలు సేవకులు చేసే 3 స్థాయిలు ఉంటారు. అవునే, ఎందుకంటే మీరు ఎక్కడ నిలబడాలో తెలియాలి. ఒక దైవజనుడు పౌరులాగా మార్పుకొని తమస్సులో లేఖనాలు తీసుకొని పరిశుద్ధాత్మ దేవుని పరిచయం తన లోకం జరుగుతూ ఉంటారు. ఒకరోజు తనలో నుంచి నాలో వాడు లోకంలో గొప్పడు. ఆయన మాట్లాడుతుందే ఆయనకి అది లోకం పరిచయం కలిగి దేవుడు రాయి దేవుడు మాట్లాడుతూ నూతన నిబంధన పాత నిబంధన చదువుకుంటూ నూతన నిబంధన రాయి పాత నిబంధన చదువుకుంటూ ఉంటారు. విశ్వాసం అన్న నీ మందులు బ్రతుకుతారు. ఈ దుర్భాగ్యం శరీరం ఎవరు విడిపిస్తారు? క్రీస్తు తెలుసుకున్న దేవుని పొందన దీనికి ప్రభుత్వం విడిపించారు. అదే వాళ్ళు చదువుతుండగా పునరుద్ధరణ శక్తి ఎత్తి మాట్లాడుకుంటుంది. మొదట్లో అతని చెప్పబడింది, నేను మీలాంటి వాడిని, ప్రభు నా జీవితం మార్చాడు. చూడండి అబ్రహాం ఎలా చేశాడో, చూడండి ఇస్సాకు ఎలా చేశాడో, చూడండి సుఖం ఎప్పుడు వచ్చిందో, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటాడు. ఫస్ట్ సేవకుడు. రెండో లెవెల్లో దేవుడు పరీక్షిస్తాడు. ఎవరికి ఎవరు హృదయాల్లో పరిశుద్ధాత్మ పరిచర్యను అంగీకరించి వారు నడిచారో వాళ్ళకి అప్పుడిప్పుడు పర్మిషన్, కొంతకాలం అయిన పర్మిషిస్తాడు. అంత పర్మిషన్ ఏంటి తెలుసా? నీ లోపల నేను చేసిన పరిచర్యను బయట పరిచారం చేయాలి. దేవుడు చెప్పట్టు కొట్టాడు. దేవుడు పరిచర్య చేస్తుంటే ఎక్కడి నుంచి చేస్తున్నాడో మీకు అర్థమవుతుంది. ఇతను పరిచారకుడుగా ఉన్నాడా లేక మాట్లాడేవాడిగా ఉన్నాడా? మీ సంఘాలని మంచి సేవకులు పిలుస్తూ ఉంటారు. తెలియాలి. మధురైన వాళ్ళు వచ్చి నా దగ్గరికి వచ్చి పాస్టర్స్ ఆ సంఘస్థులు నా దగ్గరికి వచ్చి అయ్యా మా జీవితాలు చాలా కార్యం జరిగింది. ఎందుకంటే ఎంతసేపు వాళ్ళకి అబ్రహాం పుట్టింది ఎప్పుడు, ఎక్కడ పుట్టింది ఎప్పుడు, ఏయో ఇక్కడ ఇది చదువుకోవడానికి తెలియ మనం ఎక్కడం కాదండి. ఇక్కడ నుంచి ఈ లోపల జరిగిన పరిచయం వాళ్ళకి పరిచయం చేయాలి. దేవుడు చూస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళ జీవితం దేవుడికి సహాయం చేయదు కాక, ఈ స్థితిలో ఉన్న వాళ్ళ స్థితికి వచ్చింది కాక, నువ్వు ఆ విషయాలు బయటికి తేవాలని అనుకుంటావు. దేవుడు కప్పింది ఆయన విప్పాలి. ఇదిగో ఈ విషయం ఎట్లాగా తెలుస్తుంది? కోపం వస్తున్నారు కదా, ఏం చేస్తారు? ఇంటికి పంట తెస్తారా? వరి కోసి ఏం చేస్తారండి? ఏం చేస్తారండి? ఎందుకు వేస్తారు? కుప్ప దాన్ని నూర్చే టైం ఒకటి ఉంది. ఏంటి? కుప్పేసే టైం ఒకటి ఉంది, నూర్చే టైం ఒకటి ఉంది. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నిన్ను విత్తనం వేసి కోత కోసి నేను సిద్ధపరుస్తాను. బయటికి ఏముంటుంది? గట్టి ఉంటుంది. అది విత్తనాలు కనపడదు. లోపలికి వేస్తారు. దాన్ని ఏమంటారండి? గోరుగా ఏమంటారు? దాన్ని పడుగు. కుప్పలంటే కలిగేసాయి. మొత్తం ఒక రౌండ్ వేస్తారు. రోడ్డు మీద గోపురాల్లో కనిపిస్తూ ఉంటుంది. దాన్ని ఏమంటారు? పూరి. ఆ విత్తనాలన్నీ లోపలికి పెడతారు. మీ జీవితంలో విత్తనాలన్నీ లోపల ఒక సమయం ఉంది. మొత్తం తీసాన్ని కొట్టి ఇప్పుడు మనుషులు బ్రతకని దాన్ని ఆహారం చేయలే సమయం పోతుంది. దేవుడికి స్తోత్రం. నిన్ను నువ్వు దేవుని వాక్యం దగ్గర కూర్చో.
అది ఒక ఆరుదల రావాలి. అలాగే ఎండలో ఎండకూడదని, అలాగని చెప్పి ఇంట్లో పెట్టకూడదని, దానికి ఒక విధమైన వాతావరణం ఉండాలి. నువ్వు ఆ వాతావరణంలో ఉంచు. పరిశుద్ధాత్మ దేవుడు పరిచయం జరుగుతుంది. నీ దగ్గర చాలా ధాన్యం ఉంది, కానీ బయట వాళ్ళకి నీ దగ్గర ఏమున్నట్లు వినపడదు. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య లేనప్పుడు నువ్వు ఈ యొక్క కంటి తీసుకుని ఊరంతా తిరుగుతావు. ఉన్న మార్పు రాలిపోతాయి. చివరికి తెలిసేది కంటి. బయటికి తెలిసి పరిగెత్తుకుంటా. పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య నీ లోపల కప్పబడుతుంది. అందుకే అపోస్తలుడైన పౌలు అన్నాడు, ఈ యొక్క మట్టి కట్టాలలో దేవుడు మహిమను వచ్చాడు అన్నాడు. దేవుడు స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. చూశాడు మహిమ. ఒక దినాన్ని తీశాడు బయటికి. ఆయన తీస్తే అంటున్నాడు, ఇక మీరు దీన్ని తినలేరు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మ దేవుని మనలో చేసే కార్యంలో ఉంటుంది. ఆ రెండవ సాధ్యం ఏంటంటే నేను ఒక్కొక్క కంకి బయటికి తీస్తూ ఉంటాను. వాళ్ళందరూ రాగానే ఇంటి బయటికి లాగి వాళ్ళు నూర్చి మంచి వంటలు పెడతారు. మళ్ళీ వాళ్ళ కొడుకు రాగానే మళ్ళీ కొన్ని తీసి మళ్ళీ నూర్చి వాళ్ళు మళ్ళీ వంట చేసి పెట్టారు. ఎంతకాలం ఇద్దరు లేదంటూ కానీ దేవుడు తీసే సమయంలో పెడతాడు. ఆమె యేసుక్రీస్తు ప్రభువు 30 సంవత్సరాలు పోయబడిన యేసు గొప్పలా ఉన్నాడు. 30 సంవత్సరాలు ఆయన పరిశుద్ధాత్మ కార్యం జరుగుతూనే ఉంది. ఒక మనిషిగా 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత దేవుడు యాక్షన్ అన్నాడు, తీశాడు, కొట్ట మొదలు పెట్టాడు. వాళ్ళు ఇంత జ్ఞానం ఎక్కడ దీనికి పెట్టారు. మీరు తినేది మిమ్మల్ని అపవిత్రం చేయవు. మీ హృదయం నుంచి బయటకు వచ్చేది అపవిత్రం చేస్తాను. ఈ బోధ ఎక్కడ తినేది మేము. నేను కనికరం లేకపోతున్నాను, కానీ నేను వెళ్ళి నేర్చుకోండి. కానీ ఇది కూడా ఎప్పుడు వెళ్ళేదే మనకు తెలిస్తే నేర్చుకున్నట్టు కదా. కాదు, వెళ్ళండి నేర్చుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరగని మీలో దేవుడు ప్రస్తుతం అనేక విషయాలు ప్రభు మీలో పాపం లేని వారు మొదటి రాయగలిగింది. ఫస్ట్ టైం ఒక వ్యక్తి చేత రాష్ట్రపతి చదువుతున్నాను 30 సంవత్సరాల వయసు. దీంట్లో అనేక సార్లు చెప్పారు. మరి అప్పుడు ఆయన దగ్గర తెలుసు, కానీ ఆయన సమయంలో ఆయన ఉంటారు. ఆయన సమయంలో ఆయన మాట్లాడితే చిన్నపిల్లవాడు కూడా రాయి వదిలేస్తారు. ముందుగా నాకు తెలుసు వీళ్ళు మామూలు కాదు, వీళ్ళందరూ పాపం చేసినట్టు నాకు ప్రవచనం వరకు ఉంది. వారు వీళ్ళందరూ గురించి చెప్తారంటే కాదు, అట్లా కాదు, ఇంకో టైం ఉంది. యేసుప్రభు జీవితంలో వాక్యం విస్తరించింది. అపోస్తలుల కార్యములలో వాక్యం విస్తరించింది, శిష్యులు విస్తరించారు. The ministry of the Holy Spirit. Number 1, ఎక్కడ జరుగుతుంది? Number 2, ఏది మినిస్ట్రీ ఆఫ్ ద హోలీ స్పిరిట్? పరిశుద్ధాత్మని పరిచర్య అంటే ఏంటి అసలు? ప్రభువైన యేసే మనకి గొప్పగా కనిపించే ఒక కార్యం. అది మనుషులు చేసే కార్యం కాదు. నువ్వు 100 చెప్పు, రొట్టె గొప్ప కార్యం. యేసయ్య 2 రొట్టెలు, 2 చేప, 5 చేప రొట్టెలు, 5,000 మందికి వచ్చి హల్లెలూయా అంటారు వీళ్ళు. కానీ ఎప్పుడు మనము ఆయన పరలోకం నుంచి వచ్చిన ఆహారం అది తింటే కూడా చనిపోడు, నేనే ఇచ్చిన ఆహారం అని అంతకంటే హల్లెలూయా రావాలి అంటే ఆయన రొట్టె కంటే గొప్ప కనపడాలి. అది నీ వల్ల కాదని పరిశుద్ధాత్మ పరిచర్య వల్ల జరుగుతుంది. నీకు అయ్యా మనం ఇక్కడ లేదు, వాళ్ళేమో వచ్చి నాయా నువ్వు పునరుద్ధరణైతే మేము అనుకున్నాం, మేము నీతో వస్తామని ఏడుస్తుంటే మీరేమో వాళ్ళతో ఉంటే పునరుద్ధరణ ఉండదు. ఏదో మాట్లాడుతున్నారు, కానీ ఆ తర్వాత అదే దర్శనం వచ్చాయి. యేసు ప్రభు ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. యేసు ప్రభు యొక్క ఉన్నతత్వం మనకి పరిశుద్ధాత్మ పరిచయం బట్టే తెలుస్తుంది. దాంతో చేసేది పరిచర్య కానీ పరిశుద్ధాత్మ పరిచయం మనకి కలగకుండా, ఆ ప్రభు గొప్పవాడనేది మనకి కనపడకుండా మనం చేసే పరిచర్య అన్య పరిచర్య, అన్యాన్యం. ఎందుకని మూడవది దేవుని పరిచర్య ఎందుకు సులువైనది తెలియదు. ఒకసారి నాకు ముందు మెడ్రాస్లో నాకు ఒకసారి బ్రదర్ ఈ ఆధ్యాత్మిక బ్యాంకులో మన చర్చలో వాళ్ళకి చెప్పాలి. ఆ తర్వాత మధురైన తిరుచిలో కన్వెన్షన్స్ ఉన్నాయి మన బ్రాంచ్.
నేను సిద్ధపడాలని కరెక్ట్ ఆయన చెప్పింది కరెక్టే. కానీ ఆయన ఎలా ఉందంటే మామూలు విషయం కాదన్నట్టుంది. అంటే నిద్ర పట్టదు. ఇప్పుడు కన్వెన్షన్ సైకిల్ నిద్ర పట్టదు. మంచిగా బాధ కదా వేసే అన్నయ్య. మరి ఎందుకు సులువుగా తేలిక ఎప్పుడవుతుంది నీకు? నీలో పరిచయం జరిగితే నువ్వు పరిచయం ఎవరు పెద్ద కష్టం కాదే. అందుకే వచ్చి నేర్చుకోమని. మూడవది ఆయన పరిచర్య, పరిశుద్ధాత్మ దేవుని పరిచర్య ప్రారంభించి చివరిగా ఆయన పరిచర్య సులువైనది. దేవుడు స్తోత్రం. God bless you. Appointed time. ఎవరి గురించి నేను మాట్లాడిన కానీ ఎందుకు దేవుడు మీ మీద తన పేరు పెట్టాడు ఈ రోజున? ఎందుకు వేలు అంటున్నాడో తెలుసా? వేలు దేవుని వేలంటే దేవుని ఆత్మ. దేవుడు స్తోత్రం. ఎందుకు దేవుడు మీ మీద వేలు పెట్టాడు? దీన్ని కోరుకోవాలి. దీన్ని మళ్ళీ వినండి, దీన్ని మళ్ళీ వినండి. ఆమె నేను వింటాను. ఎందుకో తెలుసా? పరిచర్య ఎవరిది? ఆయన చేసిన పరిచర్య. నేను చెప్పిన మెసేజ్ కాదు, నాకు తెలుసు. ఆయన పరిచర్య ఎలా ఉంటుందో చూపించినండి. పరిశుద్ధాత్మ పరిచర్య రాదు. అలాగే కూలిపై కూర్చోకండి, చేసేది చేస్తూ దీన్ని మీ మనసులో మొదలు పెట్టుకుంటూ ఆయన మీకు సహాయం చేస్తారు ముందుకు కొనసాగండి. ఈ యొక్క మార్గంలో రండి. పరిశుద్ధాత్మ పరిచర్య, the ministry of the Holy Spirit. సర్వెంట్స్ హార్ట్ అనే ఛానల్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. మీరు ఒకటే గురించి ఏంటంటే సర్వెంట్స్ హార్ట్, దాంట్లో మనం అప్లోడ్ చేస్తున్నాం. చూడండి, ఎందుకంటే ఏంటంటే ఇంపార్టెంట్ మనకి మినిస్ట్రీ అంతా ఏంటి హోలీ స్పిరిట్ మినిస్ట్రీ అంటే చూసాం. ఎక్కడ జరుగుతుందో చూసాం. అది చెప్పకపోతే మనం ఎలా ప్రవర్తిస్తామో చూసాం. ఎందుకు ఆ పరిచయం, ఎందుకు దేవుని పరిచయం సులువు తేలిక అంటే చూసాం. సులువు తేలికతో వదిలేస్తున్నాను. చిన్న ప్రార్థన తీసుకున్నాం. వెనక బ్రదర్స్ లో నుంచి ఒకరు 2 నిమిషాలు ప్రారంభించారు. నేను ఎప్పుడు ఇలా అడిగాను, బ్రదర్స్ లో ఎవరు నా ఎడం చేతి పక్కన బ్రదర్స్ లో 2 నిమిషాల కంటే ఎవరు మొక్కలు వేసి ప్రారంభించారు. ప్లీజ్ మేక్ యూజ్